మీనరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే కుజుడు ఈ ప్రభావం ఏదైతే ఉందో మీకోసం చాలా బాగుండబోతుంది. కుజుడు ప్రభావం ఏదైతే ఉందో మీకు చాలా బాగుంటుంది. దశమ స్థానంలో జరుగుతున్న ఈ గోచర సమయకాలం మీకు 3 విషయాల లోపల చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాడు. ఒకటి ఏంటంటే పూర్వం మీరు ఏదైనా యాత్రలు చేయాలని అనుకున్నారు కానీ చేయలేకపోయారు. అది చాలా రోజుల నుంచి కొన్ని పనులు అనుకున్నారు కానీ కాలేవు. ఆ పనులు రాబోయే రోజుల్లో సక్రమంగా ముందుకు జరగబోతున్నాయి. రెండోది ఏంటంటే గొప్ప గొప్ప వ్యక్తులతో పాటు పరిచయ సంబంధాలు రాబోయే రోజుల్లో మీతోటి ఏర్పడబోతున్నాయి. సెకండ్ లార్డ్ 10th హౌస్ లో ఉండడం వల్ల వాక్కుకి సంబంధించి కమ్యూనికేషన్కి సంబంధించి ఎవరైనా మీడియాలో కనుక ఉన్నట్లయితే వాళ్ళకి రాబోయే రోజుల్లో మంచి ఒక రోల్ కావచ్చు, మంచి టైం అయితే రాబోయే రోజుల్లో ఉండబోతుంది. కుజుడిది 4వ దృష్టి రాశి పైన ఉండడం వల్ల ఒక అహంకారంతో పాటు ఒక చిన్న మైనస్ పాయింట్ కూడా జరుగుతూ ఉంటుండే అది కంట్రోల్ చాలా అవసరం. ఎందుకంటే శాటర్న్ సంబంధం కుజుడి పైన, కుజుడి సంబంధం శాటర్న్ పైన ఉండడం వల్ల మొత్తం నేనే చేస్తున్నట్టు ఒక చిన్న భావన అయితే మనసులో అయితే వచ్చుద్ది. ఇంకొక విషయం తెలుసుకోండి, కుజుడిది 4th స్థానం పైన దృష్టి సంబంధం ఉండడం వల్ల కొద్దిగా కుటుంబం లోపల వాతావరణం అంత అనుకూలంగా ఉండదు. కానీ కెరియర్ పరంగా చాలా బాగుంటుంది. ఏకాంతంగా ఉన్న వారికి మరీ బాగుంటుంది. పంచమ స్థానం పైన కుజుడిది 8వ దృష్టి సంబంధం ఉండడం వల్ల దాంపత్య జీవితం లోపల ఈ టైం అంత అనుకూలంగా అయితే ఉండదు. కానీ ఆర్థిక పరంగా కనుక చూసుకున్నట్లయితే ఈ టైం మీకోసం చాలా బాగుంటుంది. ఏదైనా ఇన్కమ్ సోర్స్ కోసం కనుక మీరు ప్రయత్నిస్తున్నట్లయితే, ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేద్దామని అనుకున్నట్లయితే తప్పకుండా జనరేట్ చేయండి. మీకు మంచి మంచి మార్గాలు రాబోయే రోజుల్లో కలగబోతున్నాయి. గొప్ప గొప్ప వ్యక్తులతో పాటు రాబోయే రోజుల్లో కార్యక్షేత్రం లోపల సంబంధం ఉండడం వల్ల మంచి అవకాశాలు అయితే మీకు రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి. ఈ టైంని మీరు చాలా చక్కగా ఉపయోగించుకోండి. శ్రీమాత్రే.